ఎవరు నువ్వు? నేనా? నీ బాధననుకో. నా బాధవా? నా బాధ ఏంటో అదెంతుందో నీకు తెలుసా? అవునా? నీలో నువ్వు భరించడంత బాధ ఉంది కదా, అది నా రూపంలో బయటకు వచ్చింది అనుకో. ఏముంది? నా బాధ, నా ప్రేమ ఒక ప్రళయం. డార్లింగ్, నీకు తెలుసా, ప్రణయం ప్రళయం రెండు ఒకటే. ప్రళయం ప్రకృతిని నాశనం చేస్తుంది, ప్రణయం ప్రశాంతతని నాశనం చేస్తుంది. అవును, నా ప్రణయం వల్ల నా ప్రశాంతత నాశనం అయిపోయింది. ప్రేమకి చావు లేదంటారు, కానీ నా ప్రేమ ఎందుకు ఇలా అయిపోయింది? అసలు నిజంగా ప్రేమకు చావు లేదా? అది నిజమేనా? అవును, నిజమైన ప్రేమకు చావలేదు, అది నిజమే. కానీ నిజంగా ప్రేమించిన వారి ప్రేమ ప్రతి క్షణం చస్తూనే ఉంటుంది. అవును, నా ప్రేమ చచ్చిపోయింది. నా ప్రేమ వల్ల నేను చచ్చిపోయాను. అయితే నీ ప్రేమ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. హ్మ్. చూడు. ఆ క్షణం నా తనువంతా తన్మయానికి గురైంది. నా కన్నుల నుండి నా చూపు చేజారిపోయిందేమో అనిపించింది. తన్ని తాకుతూ వచ్చే గాలి నా శ్వాస అయినట్టుంది. తన వెంటే నా ప్రతి అడుగు వెంటాడింది. हर पल मेरी यादां विच है तू दिल दी गल मैं दस्सां ते दस्सां फिर किन्नू हर पल मेरी यादां विच है तू दिल दी गल मैं दस्सां ते दस्सां फिर किन्नू तेरी मेरी तेरी एक जिंदड़ी what to do झूमूं मैं नाचूं मैं गाऊं के लिखूं तेरे लिए मैं क्या करूं धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से दिल को चुराना तुमसे प्यार हमें है कितना जान जाना तुमसे मिलकर तुमको है बताना शाम वही काम वही तेरे बिना ओ सनम హాయ్. హాయ్. అది నేను ఒక విషయం చెప్దామని వచ్చాను. నేను చాలా రోజులుగా ఫాలో అవుతున్నా, నువ్వంటే నాకు ఇష్టం. సారీ, నాకు ఇలాంటివేం నచ్చవు, మా ఇంట్లో ఒప్పుకోరు. నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు. ఒకసారి నా గురించి ఆలోచించకూడదు? మర్చిపోలేకపోతున్నాను నేను నిన్ను. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఇవన్నీ ఇంట్లో ఒప్పుకోరు. ఇవన్నీ పక్కన పెట్టు, నేనంటే ఇష్టమా లేదా? ఇష్టమే. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పావు, గుర్తు పెట్టుకో, మర్చిపోకు. అలా నా జీవితం తన ప్రేమలో 4 ఏళ్ళు గడిచిపోయింది. హాయ్ జాను. హాయ్ రాజ్, ఎలా ఉన్నావు? ఓకే, బాగానే ఉన్నానులే. ఏంటి వాయిస్ ఎలా ఉంది? ఏమైంది? నా ఫ్రెండ్ చరణ్ తెలుసు కదా, వాళ్ళ లవ్ మ్యాటర్ వాళ్ళ లవర్ ఇంట్లో తెలిసిపోయింది.
సో ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. ఓ అవునా, పాపం. చరణ్ ఎలా ఉన్నాడు? ఏం చేస్తాడు, ఏం చేయాలో తెలియక అలా ఉన్నాడులే. అయ్యో, వాడిని కొంచెం కేర్ తీసుకో. హ్మ్. వాడి గురించి నేను కేర్ తీసుకుంటా, కానీ నా గురించి ఎవరు తీసుకుంటారో. నీ గురించి కేర్ ఏంటి? నీకేమైంది? నాకు కూడా భయమేస్తాను జాను. మన ప్రేమ ఏమవుతుందో, వాళ్ళ ప్రేమలాగానే మన ప్రేమ కూడా అర్థం లేకుండా ఆగిపోతుందేమో అని. ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడే బాధపడటం ఎందుకు? ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడే ఆలోచించడం ఎందుకా? వదిలేయాలా? అంటే నీకేదైనా జరుగుతుందని చెప్పి కన్ఫర్మేషన్ ఉందా? రాజ్, నేను నీకు ముందే చెప్పాను, ప్రపోజ్ చేసినప్పుడు మా ఇంట్లో ఒప్పుకుంటేనే మ్యారేజ్ చేసుకుంటానని. దానికి నువ్వు యాక్సెప్ట్ కూడా చేసావు. అంటే నువ్వు నన్ను ఆ కండిషన్తోనే లవ్ చేసావా జాను? ఓకే జాను, నేను నీకు మాట ఇచ్చాను, మనం ఇక్కడితో ఆగిపోదాం. ఎందుకంటే నన్ను ముందుకు తీసుకెళ్ళొద్దు. అలా అని చెప్పి నేను వెనక్కి వెళ్ళలేను. ఎందుకంటే నువ్వు నన్ను ముందుకు తీసుకెళ్తే నేను వెనక్కి రాలేను. నన్ను ఇక్కడే వదిలే, లేదా నీకు ఎంత టైం కావాలో తీసుకో. ఏదో ఒక కన్ఫర్మేషన్ ఇవ్వు. లైఫ్ లాంగ్ నాతో ఉంటావో వదిలేస్తావో. చెప్పు జాను. ఓకే రాజ్, నేను నిన్నే చేసుకుంటాను. ఏది ఏమైనా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ జాను. హలో. జాను. ఓకే, తర్వాత చేస్తాను. జాను ఎలా ఉందో ఒకసారి కాల్ చేస్తే. హలో. జాను, మళ్ళీ బిజీనా? సరే, బాయ్. జాను, నేను రాజుని. మళ్ళీ బిజీనా? ఓకేలే, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి. జాను, నాకు 15 మినిట్స్ మాట్లాడే టైం ఇస్తావా? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? మెసేజ్ చూసి కూడా ఒక రిప్లై ఇచ్చి తర్వాత రిప్లై ఇవ్వట్లేదు. నా కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం ట్రై చేస్తున్నావు జాను? నో నథింగ్, అలాంటిదేం లేదు. నేను కొంచెం బిజీగా ఉన్నాను అంతే. లేదు జాను, 2 months నుంచి చూస్తున్నాను, భరిస్తున్నాను. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు, నేను ఇంకా డిస్టర్బ్ చేయను. ఏమో రాజ్, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకే తెలీదు. నాకు భయం వేస్తుంది. మన లవ్ మ్యాటర్ మన ఇంట్లో తెలిస్తే మా పేరెంట్స్ బతకరేమో. వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా ఎంతో కేరింగ్గా పెంచారు. ఉంటే మనం ఫ్రెండ్స్గా ఉందాం, లేదంటే విడిపోదాం. నేను నిన్ను ఫ్రెండ్లా చూడలేను జాను. ఓకే రాజ్, నువ్వు ఇంకా నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఇట్స్ ఓవర్. జాను, జాను.
How do you think I can live without you? Oh, oh, it's not fair to leave a soul behind you. I don't know, do you care about me? Oh, oh, I have to live all alone. ఎందుకే వదిలేసావెందుకే విడిచేసావెందుకే కన్నీరవుతున్నా ఎందుకే ఎదురెదురుగా ఎందుకే ఎదురవుతావెందుకే ఎటు వెళుతూ ఉన్నా మౌనాన్ని వలచిన మాట నీ చూపు వినిపించే ప్రాణాలు ఐదు ఒక చోట అందంగా నివసించే తొలి చూపుకే అందినావే నలువైపులా ఉంది నీవే జాను జాను 1 minute. నన్ను నిజంగా వదిలేస్తావా జాను? నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ జాను, నన్ను వదిలేయద్దు. ప్లీజ్ రాజ్, నన్ను ఇంక వదిలేయ్. నన్ను ఇంక డిస్టర్బ్ చేయొద్దు. నీకు ముందే చెప్పా కదా, నా గురించి ఊహించుకోవడం కూడా మానే. ఏంటి జాను, నీ గురించి ఊహించుకోవడం మానేయాలా? నీకు తెలుసా జాను, నీ ఊహ నా ఊపిరి రెండూ ఒకటే. ఏ క్షణం అయితే నీ గురించి ఊహించడం మానేస్తానో ఆ క్షణం నా ఊపిరి కూడా అయిపోతుంది జాను. ఇప్పుడు చెప్పు జాను, నీ గురించి ఊహించడం మానేయమంటావా, నా ఊపిరి ఆపేయమంటావా? ఏమో రాజ్, నాకు ఇవన్నీ తెలీదు. నాకు నీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ వదిలేయ్, ఇట్స్ ఆల్ ఓవర్. హలో ఏ జాను, నీకు తెలుసా రాజ్కి ఈరోజు మార్నింగ్ యాక్సిడెంట్ అయిందంట. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను జాను. నువ్వే లేనప్పుడు నీకంటే తక్కువైన ఈ ప్రాణం నాకు వద్దనిపిస్తాం. బ్రతకాలనిపించడం లేదు జాను. జాను, మార్నింగ్ రాజ్ ఆఫీస్కి వెళ్తుంటే ఎదురుగా ఒక పేరు కనిపించారంట. వాళ్ళని చూసి నిన్ను గుర్తు తెచ్చుకొని ఎదురుగా ఉన్న లారీని గుద్దేశాడు జాను. చాలా సీరియస్గా ఉంది జాను. జాను, రాజ్కి ఏం కాదు జాను. లేదు, అంతా నా వల్లే, మొత్తం నేనే చేశాను. ఏం కాదు జాను, ఊరుకో జాను. డాక్టర్ రాజ్, సారీ, ఈజ్ నో మోర్. జాను, ఇంకోసారి నువ్వు నాకు కనిపించిన, నీ మాట నాకు వినిపించిన, నిన్ను తాకుతూ వచ్చే గాలి నన్ను తాకిన, నా ప్రాణం నా నుండి వేరైపోతుంది.
ప్రేమ ప్రేమ అంటే ఒక కండిషనా? కండిషన్స్తో ప్రేమించుకునే ప్రేమ నిజమైన ప్రేమ అంటారా? ప్రేమ ప్రేమతోనే ఆపకండి. ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందనే నమ్మకం ఉంటేనే ప్రేమించండి. అలా అని ఏ ఒక్కరూ ప్రేమలో ఆగిపోయినా కోరి జీవితం కూడా ఆగిపోతుంది.